హాయ్ అండి, వెల్కమ్ టు మాతంగి కిచెన్. ఈరోజు మన కిచెన్లో 6 నెలల పాటు ఏమాత్రం పాడవకుండా నిల్వ ఉండే టమాటా పచ్చడి చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ టమాటా పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉండడం కోసం ఫ్రిడ్జ్లోంచి తీసిన టమాటాలు కాకుండా అప్పుడే మార్కెట్ నుంచి ఫ్రెష్గా కొన్న టమాటాలతో పచ్చడి చేయాలి. నేను ఇక్కడ 1 కేజీ వరకు టమోటాలు తీసుకున్నాను. ఇలా తీసుకున్న టమోటాలని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్తో తడన్నది లేకుండా శుభ్రంగా తుడుచుకుని ఫ్యాన్ కింద అరగంట సేపు ఆరనివ్వాలి. అస్సలు తడి లేకుండా ఆరిన టమోటాలను ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని దీనిలో 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చే వరకు వేపించుకోవాలి. సన్నని మంట మీద చక్కగా వేగిన వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని ఫైన్ పౌడర్ కింద మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫైన్ పౌడర్ కింద మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలన్నీ వేసి లో టు మీడియం ఫ్లేమ్లో ముక్కలన్నీ బాగా మగ్గే వరకు కుక్ చేసుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత సగం మగ్గిన ఈ టమాటా ముక్కల్లోకి 50 గ్రాముల వరకు చింతపండుని ఇక్కడ చూపిస్తున్న విధంగా గింజలు ఈనులు ఏమీ లేకుండా చూసుకుని వేసుకోవాలి. ఇలా చింతపండు కూడా వేసిన తర్వాత మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేపించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయ్యి బాగా చల్లారి పెట్టుకున్న ఈ టమాటా ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 50 గ్రాముల వరకు కారం, 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్, అలాగే మనం ముందు ఫైన్ పౌడర్ చేసి పెట్టుకున్న ఆవాల పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టు ఫైన్ పేస్ట్ కింద బ్లెండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంత మెత్తగా అయ్యేంత వరకు మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి తాలింపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక 1 కప్ వరకు ఆయిల్ వేసుకోండి. మనం తీసుకునే ఈ ఆయిల్ నువ్వుల నూనె కానీ లేదా వేరుశెనగ నూనె కానీ వేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బాగా వేడెక్కిన ఈ ఆయిల్లోకి ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత 7-8 వెల్లుల్లి రేకులు పొట్టు తీసి వేసుకుని అలాగే 5-6 ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకుంటున్నప్పుడు కారం వేసుకున్నాం కాబట్టి ఎండుమిర్చి చూసుకుని వేసుకోండి. అలాగే 3 కరివేపాకు రొబ్బలను కూడా వేసుకుని ఇదంతా ఎర్రగా వేగేంత వరకు వేపించుకోవాలి. ఇలా వేపించుకున్న ఈ తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టుకున్న టమోటా పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకొని దీనిని ఎయిర్ టైట్గా ఉన్న గ్లాస్ కంటైనర్లోకి తీసుకుంటే 6 నెలల పాటు ఈ పచ్చడి అనేది పాడవకుండా చాలా మంచి టేస్ట్తో ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోగలిగే ఈ టమోటా నిల్వ పచ్చడిని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి.